ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డే సందర్భంగా ఇక్కడ మా నాతవరం గ్రామంలో ఇక్కడ మా టైలర్ యూనియన్లు అందరూ కలిసి ఇక్కడ ఒక శుభాకాంక్షలు తెలుపుకుంటూ చేసుకుంటున్నామండి. అలాగే ఎన్నో సంవత్సరాల బట్టి ఆర్థికంగా కూడా టైలర్లు చాలా మంది వెనకబడి ఉన్నారు. వాళ్ళకి కూడా గుర్తింపు రావాలని టైలర్స్ డే సందర్భంగా ఇక్కడ ఉంటూ అదే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే చాలా మందికి ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అంటే ఆర్థికంగా మీరు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము. కోవాలని టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నమస్కారం. ఈరోజు జాతీయ టైలర్స్ అంటే దర్జీ పనివారుల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం నాతవరం మండల కేంద్రంలో ఈరోజు కోటమ్మ తల్లి టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గత 40 ఏళ్లుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవనోపాధి చేస్తున్నటువంటి దర్జీలను గత ప్రభుత్వం కూడా నిర్వీర్యం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకోసం అంటే ఏ ఒక్క దర్జీ పని కూడా రాలేని వ్యక్తులకు గతంలో ఈ యొక్క కుట్టు మిషన్ల ఆధారంగా గుర్తించి అధికారుల నిర్లక్ష్యంతో వారికి డబ్బులు వేశారు తప్ప 40-50 ఏళ్లు ఇదే పని మీద పనిచేసిన వ్యక్తిని మాత్రం నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కోరేది ఏంటంటే ఈ దర్జీ పని వాళ్ళని కూడా ఆదరణ పథకంలో గుర్తించి ఈ ఆదరణ అంటే ప్రతిరోజు దీనిపై ఆధారపడిన వ్యక్తులను గుర్తించి ఆదరణ పథకంలో గతంలో గౌరవ ఇప్పుడు స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్ర గారు గత 35 ఏళ్ల క్రితం ఈ దర్జీలను గుర్తించి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా ఏ విధమైనటువంటి కుట్టు మిషన్లు ఆ కుట్టు మిషన్లు ఇస్తూ ఆర్థికంగా కూడా కనీసం 3 లక్షలు ఎటువంటి షూరిటీ లేకుండా కూడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మా నాతవరం మండలం దర్జీ యూనియన్ తరఫున మరొకసారి తెలియజేసుకోవడం ప్రత్యేక